నేనెప్పుడు అబద్ధాలు చెప్పను. అది సరే కానీ నిజం కూడా చెప్పట్లేదు ఏంటి? ఏం మాట్లాడట్లేదు? డబ్బులు పెట్టు. నేనిప్పుడు నిజం మాత్రమే చెప్తాను బాబు. నా దగ్గర ఇప్పుడు 7 రూపాయలే ఉన్నాయి. పొద్దున్నుంచి అసలు నేనేం తినలేదు. కాఫీకి 1 రూపాయి పెట్టుకుని మిగతా 6 రూపాయలు ఇస్తాను, సరేనా? 5 రూపాయలు చాలు. ఆ నిజానికి చెప్పాల్సినవన్నీ చాలానే ఉన్నాయి. దానికి సమయం ఇది కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వెక్కడి నుంచి వెళ్ళకూడదు. నీకు మంచి సమయం ఈ గుడి దగ్గర నుంచే మొదలవబోతోంది. రండి బాబు రండి. 1 రూపాయి పెడితే 2 రూపాయలు, 2 రూపాయలు పెడితే 4 రూపాయలు. రండి బాబు రండి, ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రండి రండి. రూపాయి పెడితే 2, 2 పెడితే 4. బాగా చూడండి, లోపలికి వెళ్తే డబ్బు మీది, బయటకు వస్తే డబ్బు కంపెనీది. బాగా చూడండి, ఇక్కడ తాడు బయటకు వచ్చేసింది. డబ్బు కంపెనీకే. రండి బాబు రండి. రూపాయి పెడితే 2, 2 పెడితే 4. రండి బాబు రండి రండి. బాగా చూడండి, డబ్బు కంపెనీకి వచ్చేసింది. రండి బాబు రండి. ఏంట్రా చూస్తున్నారో? పండి. ఏంటి డబ్బులు పెడతావా? అయితే వెళ్ళు, పోలీసులు వచ్చేలోపు పారిపో. ఎలా? నా దగ్గర ఇప్పుడు 2 రూపాయలు ఉన్నాయి. దానికేంటి ఇప్పుడు పెట్టమంటారా? 2 పెడితే 4, 4 పెడితే 8 రూపాయలు. 2 ఇడ్లీలు, టీ తాగడానికి డబ్బులు. గెలిస్తే 4 ఇడ్లీలు, 4 టీలు తాగొచ్చు. కానీ ఓడిపోయావంటనే అసలు నీకేమీ ఉండదు. అర్థమైందా? పెట్టు బాబు పెట్టు. ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా పెట్టండి, చూసి పెట్టండి. తప్పుగా పెట్టకండి, చూసుకోండి. ఓడిపోయినందువల్ల నీ డబ్బు కంపెనీకే. రండి బాబు రండి. ఇడ్లీలు, టీలు గెలిచుంటే 4 రూపాయలు ఇచ్చేవాడిని కదా. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నువ్వు ఒక పని చెయ్యి. అలా నీళ్ళలోకి వెళ్ళి కాస్త నీళ్లు తాగేసి నోట్లో వేలు పెట్టుకొని అలానే వెళ్ళిపో. రండి బాబు రండి రండి. నాకు ఇడ్లీలు కావాలి. నీకు కావాలా? అయితే కనిపిస్తుంది కదా టీ కొట్టు, అక్కడికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా తిని నా పేరు చెప్పి. రండి బాబు రండి. మీ పేరేంటి? ఎవరికి చెప్పకు, ఈ విషయం రహస్యంగా ఉంచుకో. నా పేరు గుడ్లగూబ కుమారు. గుడ్లగూబు కుమారు. నేను వెళ్ళి చెప్తాను. సరే వెళ్ళి చెప్పు. వెళ్ళు. ఈ రోజు వీడి పని పెండి రూపడమే. రారాజా కూర్చో. పోరా రే. 45, 56, 70, 80. ఒరే ఒరే, ఆ ఆకులు తీసుకువెళ్ళి బయట పడేసాయి. 75, 90, 100. రూపాయి 40 పైసలు లేవు. ఒక ప్యాకెట్ బీడి, ఒక అగ్గిపెట్టి కూడా ఇవ్వండి. ఇదిగో తీసుకో. 112, 113. ఆగాగు, ఈయన బిల్లు ఎంత అయింది? 350 అంట. గుడ్లగూబ కుమార్ లెక్కల్లో రాసుకోండి. కుమార్కి లెక్కలా? వాడికి ఇక్కడ లెక్కలంటూ ఏమి లేవు. అవన్నీ నాకు తెలియదు. ఆయన చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి టీ తాగాను. ఇదేమన్నా వాడు బాబుగాడు హోటల్ అనుకున్నావా? మర్యాదగా డబ్బులు కట్టి వెళ్ళు. గుడ్లగోపు కుమార్ అని పేరు చెప్తున్నాడు వచ్చి. నా డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చి టీ తాగమన్నాడు. ఆహా, ఓరి దేవుడా, ఈ పిచ్చోడితో నేను అసలు భరించలేకపోతున్నాను. వాడి అల్లరిని ఆ గుడి వాకిట్లోనే ఆపేయమని చెప్పు. అర్థమైందా? ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను. రా, వెళ్ళి లోపలికి. లోపలికి రా. వదలండి. బాగా తినేసి డబ్బులు ఎక్కడదాం అనుకుంటున్నావా? లోపలికి నన్ను వదలండి. పద. ఏంటి సరిగానే రుబ్బుతున్నాడా? అయ్యో, ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు? పాపం. సరే, ఏడిస్తే ఏడ్చావు గాని కాస్త తల కిందకి వంచేడు. కాస్త కన్నీళ్ళు పిండిలో పడినవు. నాకు కాస్త ఉప్పైనా మిగులుతుంది కదా. ఏడు, ఇంకా బాగా ఏడు. ఉప్పు చాలలేదు. నిన్న పూలు కొనుక్కోకుండా వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి. నిన్న చిల్లర తీసుకురావడం మర్చిపోయాను. 100 రూపాయల నోటే ఉంది. 2 మూరలు పూలు ఇవ్వండి. ఇదిగోండి డబ్బులు. రెండు మూరలు చాలా? అది నిజం చెప్పాలంటే నాకిప్పుడు ఈ పూలు అవసరం లేదు. కార్లో పెట్టుకోవచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు, ఇన్నున్నాయి కదా.
తనకివి చాలా ఎక్కువేలే. నిన్న బాగున్నాయని నిన్ను అడిగాను, తర్వాత కొనుక్కోకుండా వెళ్ళిపోయానని నువ్వు చాలా బాధపడ్డావు. అందుకనే కొన్నాను. ఆ డబ్బులు రెడీ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. కార్లన్నీ ఉండే పెద్ద డబ్బున్న ఆయనకి 80 పైసల కోసం ఎందుకింత కష్టపడ్డారు? అది నా చేతిలో డబ్బులు 100 రూపాయల కట్టగానే నా చేతికి వస్తుంది. ఆ 100 రూపాయలకి చిల్లర అడిగితే ఎవరిస్తారు? అందుకే చెప్పాను. మీకెలా అంత డబ్బు వస్తుందండి? అది బిజినెస్ చేసి సంపాదించాను. ఏం బిజినెస్ అండి? అది యాలకులు. లారీలో యాలకులు పంపిస్తూ ఉంటాను. మాటల్లో మర్చిపోయాను. నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి లోడ్ పంపించాలి. వస్తాను, రేపు కలుస్తాను. నా సొంత భార్య వల్ల నేనిప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా శవాన్ని చూసేటప్పుడు నువ్వు ఇక నీ ప్రేమికుడు బాగా ఏడుస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టు మరీ నవ్వుతాను. అయ్యో సార్, వద్దు 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 వదులు సార్. వదలమన్నానా? నన్ను వదలమని చెప్తున్నానా? నన్ను కాస్త ప్రశాంతంగా చావని. నేను ఈ లోకంలో జీవించను. నేను ఎందుకులా? చాలా దారుణమైన వాడిని. నేను మహాపాపిని. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. అందుకనే కదా నా భార్య నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇంకొకరిని ప్రేమిస్తుంది. అందుకని మీరు కాస్త ఆలోచించండి. నేను ఆలోచించుకున్నాను. నేను బాగా ఆలోచించుకున్నాను. హా? మామా నేను ఇక చచ్చిపోను. నేను చేసింది సరేనని చెప్పడానికి ఈ లోకంలో నువ్వు ఒక్కడవైనా ఉన్నావు కదరా. నువ్వు రా, నువ్వు మా ఇంటికి రా. మామా, ఇదే నా సొంత ఇల్లు. ఇదేనా? నువ్వు దేనికి భయపడకు. నువ్వురా. మామా వదిలే మామా, నన్ను పట్టుకోకు, నన్ను వదిలే. నేను కాస్త తాగున్నాను అంతే. మామా ఇదే నా డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్. అది డ్రాయింగ్ రూమ్. ఇది నా సొంత బెడ్రూమ్. రా మామా, ధైర్యంగా రా మామా. ఇదే నా సొంత బెడ్. ఇదిగో తనే నా సొంత భార్య. వీడు నేనే. నేను నా భార్య బాగా నిద్రపోబోతున్నాం. ఎవరు డిస్టర్బ్ చేయకండి. మనం పక్కనున్న ఇంకొక రూమ్కి వెళ్దాం. పద పద. ఇదే మన రూమ్. సార్ సారు సార్ కాదు, నన్ను నువ్వు మామ అని పిలు. అలాగే మామ, పడుకోండి. అదేం కుదరదు, అదేం కుదరదు. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వి. ఇక నుంచి నువ్వే నాకంతా. నువ్వు వెళ్ళకూడదు. నాతోనే పడుకొని నిద్రపో. నేను వెళ్ళి రేపు. పోరా పో. వెళ్ళి నువ్వు రేపు వచ్చేటప్పటికి నేను ప్రాణాలతో ఉండను. నువ్వు వెళితే నీ వెనకే వచ్చి నేను కూడా ఆ నీళ్ళల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను. పోరా. అయ్యో, అంటే సార్ నేను కింద కింద అయితే పడుకుంటాను. నేను కూడా కింద పడుకుంటాను. లేదు మీరు పైన పడుకోండి. అయితే నేను పైన పడుకుంటాను. రండి. వదిలే వదిలే మావా. సార్
ఎక్కడికి రా, దగ్గరికి రా. ఆ. రేయ్, పైకి లేరా. రేయ్, పైకి లేవమన్నానా? ఎరా రాస్కెల్. రేయ్ రేయ్, నిజం చెప్పరా, ఎవరా నువ్వు? ఎలా ఇక్కడికి వచ్చావు? ఎవరు లేరా? పోలీసులకు కాల్ చేయండి. దొంగ దొంగ సార్, దొంగ. నేను దొంగని కాదు, చెప్పేది వినండి. నిన్న రాత్రి తీసుకొచ్చి పడుకోబెట్టుకుంది మీరే కదా. సారా, ఏ స్కూల్లో రా నేను టీచర్గా ఉన్నాను? మర్యాదగా బయటికి పోరా. తాగిన మత్తులో మాట్లాడి ఇప్పుడు మర్చిపోయారేంటి సార్? మర్యాదగా బయటికి పోతావా లేదా వాచ్మెన్ పిలిపించి బయటికి గెంటించమంటావా? పో, వెళ్ళరా వెళ్ళరా ఇక్కడ నుంచి. ఏంటి వెళ్ళు. సౌండ్? ఎవరైనా? అదే నేను కూడా అడుగుతున్నాను. రేయ్, నేను నిన్న బాగా తాగేసి చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నానని చెప్పావు. మీరేగా చేశారు. చూసావా ఏం చెప్తున్నాడు? మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్తావా లేదా? తరవేమంటావా నిన్ను? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వద్దొద్దు, నేనే వెళ్తానులేండి. ఇంకోసారి తాగేదని చేసుకుంటే నేను సహాయం చేయను. మీ శవాన్ని కూడా చూడను, గుర్తుంచుకోండి. వాచ్మ్యాన్ వీడిని తీసుకెళ్ళరా. ఏయ్, పదరా. వెళ్ళరా, వెళ్ళు. బయటికి పోరా, బయటికి పొమ్మన్నానా? పో బయటికి. మనుషులకి పిచ్చి పట్టి ఏవేవో చేస్తున్నారు. అసలు వీళ్ళకి బుద్ధి అనేది ఉండట్లేదు. అవునవును. వదలను. అదిగో దిగు ఆయన మీద. తాగేసి ఆత్మహత్య రవరా. చేసుకోవాలనుకున్నారు. నేనే ఆయన్ని కాపాడాను. పొద్దున్నే నన్ను వెళ్ళిపోమంటున్నారు. అసలు ఏం పోలీసులు వీళ్ళు, నన్ను మాత్రం గురి చూసి పట్టుకుంటున్నారు. ఈ ఊర్లో ఎంత పెద్ద నేరాలు జరుగుతున్నాయి. అది వదిలేసి రండి బాబు రండి, రూపాయి పెడితే 2, 2 పెడితే 4, 4 పెడితే 8 రూపాయలు. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కరెక్ట్ అయిన చూసి కూర్చోండి. అమ్మ, వెయ్యి రాజా వెయ్యి. 1 పెడితే 2 రూపాయలు, 2 పెడితే 4 రూపాయలు. 4 రూపాయలు పెట్టావనుకో. ఇదిగో 50 పైసలు ఉన్నాయి. టీ తాగడానికి పెట్టుకున్నాను. నన్ను మోసం చేయకు. నీ నాన్నగారి వయసు ఉంటుందిరా నాకు. అయితే మీరు నన్ను మోసం చేయకూడదు. మోసం చేయడం నా కంపెనీకి నచ్చదు. ఇది తీసుకో, పెన్ తీసుకో, ఉమ్. కూర్చో. అయిపోయిందా? సరే నువ్వు బయలుదేరు. మరి నేను టీ ఎలా తాగాలి? టీ అక్కడికి వెళ్ళి దాగి వెళ్ళి నా పేరు చెప్పు. అదేమన్నా నీ బాబు గడి కొట్ట? వారిని నిన్న ఆ టీ కొట్ట ఆయన అదే చెప్పారు. నువ్వు కావాలంటే ఒక పని చెయ్యి. అలా తిన్నగా వెళ్ళి ఆ టీ కొట్టు ముందు నించొని వేడివేడిగా ఇడ్లీలు, 3 పరోటాలు, 2 అప్పడాలు, 1 టీ, ఇవన్నీ తినేసాను అనుకొని వెళ్ళిపోతూనే ఉండు. అయితే మీరు ఒక పని చేయండి. నేను ఇందులో గెలిచాను అనుకోని నా 50 పైసలు నాకు ఇచ్చేయండి. నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను. వెళ్ళను. వెళ్ళవా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? అయితే నేనే వెళ్ళిపోతాను. నువ్వే ఇక్కడ కూర్చో.